2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. మేడం, నేను జాబ్ చేయలేకపోతున్నాను. జాబ్ నా వల్ల అవ్వట్లేదు. కానీ నేను అలా అని ఖాళీగా ఇంట్లో ఉండలేను. నాకంటూ నేను ఒక ఇండివిజువల్‌గా, ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండాలి అనుకునే మహిళలందరికీ ఒక బిజినెస్ ఐడియా తోటి ముందుకెళ్ళాలి అంటే మీరు చెప్పే బిజినెస్ ఐడియా ఏంటి మేడం? బయోడిగ్రేడబుల్ కవర్స్ అనేది మనం తయారీ చేయొచ్చు సిరి గారు. సో దీనికి కావాల్సింది మషిన్ ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంది. అండ్ రా మెటీరియల్ ఎక్కడి నుంచి మనం తీసుకోవచ్చు అంటే ఇండియన్ మార్ట్ త్రూనే తీసుకోవచ్చు. ఇది కూడా కార్న్ అంటారు కదా, మొక్కజొన్న కార్న్ గ్రెయిన్స్ లాగా, తర్వాత వచ్చేసి కార్న్ ఫిల్లర్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది కూడా మీకు జస్ట్ ఒక 80 రూపీస్ పర్ కిలో, 50 రూపీస్ పర్ కిలో అవైలబుల్ ఉంది ఇండియన్ మార్ట్లో. సో ఇది మిక్సప్ చేశాక ఒక పదార్థం అనేది తయారవుతుంది అనమాట. ఆ పదార్థం త్రూనే మనము కవర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు త్రూ మెషినరీ. సో ఇది చాలా చాలా అంటే చిన్న వస్తువు నుంచి, అంటే మీరు ఇంటి దగ్గర బిజినెస్ పెట్టుకున్నా కూడా అక్కడి నుంచి పెద్ద పెద్ద మాల్స్లో కూడా, రెస్టారెంట్స్లో కూడా అన్ని చోట్ల యూజ్ అవ్వే ఒక ప్రోడక్ట్. సో దీనికి చాలా చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ ఎప్పటి నుంచి బ్యాన్ చేశారో, సో దానికి తగ్గట్టు అంటే యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేస్తూ చేస్తూ అలవాటు పడి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ వస్తున్నాయి సిరి గారు. పేపర్ బ్యాగ్లో ఏమవుతుందంటే కొద్దో గొప్ప తడి ఉందంటే అది వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత ఎక్కువ లగేజ్ కూడా, అంటే ఎక్కువ మీరు హోల్డ్ చేస్తున్నారు, అందులో ఏదైనా వెయిట్ ఎక్కువ ఉందంటే కూడా బేస్ అనేది తొందరగా డ్రాప్ అవుతుంది. సో ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రాబ్లమ్స్. వీటికి రీప్లేస్మెంట్గా మనము బయోడిగ్రేడబుల్ కవర్స్ అనేది యూజ్ చేస్తే, మనం ఎలాగో పాలిథిన్ కవర్స్కి అలవాటు పడ్డాం కాబట్టి ఇది కూడా యూజర్ ఫ్రెండ్లీ అవుతుంది అనమాట. సో యూజర్ ఫ్రెండ్లీ ఎప్పుడైతే అవుతుందో మన పని ఈజీ అవుతుంది. అండ్ ఎవ్రీవన్ విల్ లైక్, అంటే ఒక్క మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలంటే కంప్లీట్గా ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ అనేది వచ్చాయి. పేపర్ బ్యాగ్స్ డ్రై అండ్ తర్వాత లైట్ ఏదైతే మనకు వెయిటేజ్ ఉంటుందో దానికి మాత్రమే పనికొస్తాయి అన్నమాట. కానీ వెన్ కమ్స్ టు ఏదైనా మీకు లిక్విడ్ కానివ్వండి, వెయిట్ ఎక్కువ ఉందంటే అది పనికిరావు. సో అలాంటప్పుడు ఈ డిగ్రేడబుల్ కవర్స్ అంటున్నాను కదా, ఒక కార్న్ స్ట్రాచ్తో పౌడర్తో తయారు చేసిన కవర్స్ చాలా చాలా మంచిగా యూజ్ అవుతాయి. సో ఇలాంటివి మీరు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు అంటే చాలా చాలా మంచిగా మీ బిజినెస్ అనేది నడుస్తుంది. ఎందుకంటే పీపుల్ మైండ్ సెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్టే ఒక మైండ్లో ఒక ప్రిపరేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటే చేంజ్ రావాలంటే యాక్సెప్టెన్సీ ఇంపార్టెంట్ అనమాట. యాక్సెప్టెన్స్ చెయ్యాలంటే ఎంతో, అంటే అవేర్నెస్తో కూడి ఉండాలి. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఆ థింగ్ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయాలంటే కూడా ఎంత మీరు ఎదిగినా కూడా చాలా వరకు ఒక అడాప్షన్ అనేది జరిగి ఉంటుంది కాబట్టి చేంజెస్ అనేది చూడలేకపోతారు. సో పాలిథిన్ కవర్కి రీప్లేస్మెంట్ ఏదైనా ఉందంటే ఈ కార్న్ స్ట్రాచ్తో చేసిన కవర్స్ అయితే ఉన్నాయి కాబట్టి యూ కెన్ సెల్ ఈజీలీ. అండ్ ఇక్కడ అంటే మార్కెటింగ్ ప్లేస్ కానివ్వండి, అండ్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టచ్చు ఇంటి వద్ద నుంచేనా అంటే లేదండి. సో మీరు ఇండస్ట్రియల్ ఏరియా అయితే చూస్ చేసుకోవాలి. ఇండస్ట్రియల్ ఏరియా ఎందుకు అంటున్నానంటే ఇది యూజర్ అంటే నేచర్ ఫ్రెండ్లీ అయినా కూడా, సో న్యాచురల్ వేలో ప్రాసెసింగ్ అయినా కూడా మీకు సౌండ్ పొల్యూషన్ రావచ్చు అండ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు అనమాట. సో అందుకని ఇండస్ట్రియల్ ఏరియాని చూస్ చేసుకొని అక్కడ అనేది మీరు మషినరీ ఏర్పాటు చేయొచ్చు. సో 5 to 10 lakhs వరకు కూడా ఉంది అండ్ 50 lakhs కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చు ఈ బిజినెస్లో. కాకపోతే మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ మీరు ఎంత మంచిగా చేసుకుంటున్నారు అంటే అంత మంచిగా మీ బిజినెస్ అనేది నడుస్తుంది. సో మీకు ఒక కవర్ తయారవి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ పెట్టాలి అంటే అరౌండ్ 130 లోపే పడుతుంది. కానీ మీరు ఇది 150 కిలో, 180 కిలో ఇంకా అబౌవ్ కూడా మీరు అమ్మచ్చు. అండ్ తర్వాత సైజెస్ ఆల్సో ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే ఒక ప్రాసెస్గా అంటే డిమాండ్ ఏముంది, ఒక చిన్న చిన్న షాప్స్ అనుకోండి, సో అక్కడైతే కిరాణా కొట్టు అండ్ తర్వాత చిన్న చిన్నవి అయితే అక్కడ చిన్న మోతాదులోనే ఆ స్మాల్ సైజ్ ఆఫ్ బ్యాగ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది
అక్కడ అలానే సప్లై చేయొచ్చు. లేదు ఒక పెద్ద మోతాదులో వెళ్ళాలి అనుకుంటే మీరు ఆ బిగ్ సైజ్ అనేది మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అక్కడ కూడా సప్లై చేయొచ్చు అనమాట. అంటే ప్రైజెస్ ఒక్కటే ఉంటుంది, సైజ్ పరంగా మీకు డిమాండ్ వేటికి ఉందా అనేది చాలా చాలా గ్రౌండ్ వర్క్ చేస్తే తప్ప మీకు అవగాహన రాదు. కాబట్టి సో మార్కెట్లోకి వెళ్ళాలి, చూడాలి, అండ్ ఎటువంటివి ఎక్కువ యూజర్ ఫ్రెండ్లీ ఉన్నాయి అన్నది కూడా మీకు ఒక అవగాహన వచ్చిందంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా నడుస్తుంది. అండ్ ఇది 24/7 బిజినెస్ అనమాట, నాట్ ఏ సీజనల్ బిజినెస్. సో ఏదైనా మీరు కొనండి, దానికి వచ్చేసి ఒక కవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అది ఎక్కడ కొంటున్నారు అంటే ఎంత మీకు క్లాత్ బ్యాగ్స్ వచ్చినా కూడా, పేపర్ బ్యాగ్స్ వచ్చినా కూడా కవర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే లిక్విడ్ క్యారీ చేస్తున్నారు, ఏదైనా కొంచెం పదార్థం లిక్విడ్గా ఉంది అంటే అక్కడ ఇలాంటివి చాలా చాలా అవసరం. కాబట్టి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ రేషియో చూస్తారు. కానీ ఇమ్మీడియట్గా అంటే నేను ఏ బిజినెస్కి కూడా అష్యూరెన్స్ ఇవ్వను, ఏ బిజినెస్ కూడా ఇమ్మీడియట్గా మనకు ప్రాఫిట్ గెయిన్ ఇస్తుంది అని. సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ఫర్ ద 6 months. 6 monthsలోనే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు ఒక అవగాహన వస్తుంది, అండ్ మార్కెటింగ్ పరంగా కూడా చూసుకుంటే మీరు ఎంతవరకు రీచ్ అవ్వగలరు అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి సో అప్ టు 6 months యూ హ్యావ్ టు వెయిట్ అండ్ దెన్ యూ కెన్ గెట్ ద ప్రాఫిట్స్. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా చాలా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి PMEGP అనేది కూడా అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా నడుస్తుంది. 50 lakhs లోన్కి 25% సబ్సిడీ కూడా లభిస్తుంది. కాబట్టి సో ఎవరైనా సరే మహిళలు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఇండస్ట్రియల్ ఏరియా అండ్ తర్వాత మనకు స్పేస్ అండ్ కెపాసిటీ, తర్వాత మనకున్న స్కిల్ అండ్ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. ఎలా మేడం అంటే ఏదైనా ఒక బిజినెస్ మనకి చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు రకరకాల క్వశ్చన్స్ కూడా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా కూడా ఇంకా ఈ బిజినెస్ తోటి నేను ముందుకెళ్ళాలి, అసలు ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన స్పేస్ ఎలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా డీటెయిల్డ్గా వాళ్ళకి కావాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. సో మెషినరీ ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంది అని ఓపెన్గా చెప్తున్నాము. అండ్ అదే కాకుండా అసలు ఈ బిజినెస్ నాకు సూట్ అవుతుందా, ఎందుకంటే లక్షల కొద్దీ మీరు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి నష్టపోయే ముందు ఒక చిన్న టెస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా ఆ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి టెస్టింగ్ ఎలా చేసుకుంటారో, డిసీజ్ కరెక్ట్గా ఎలా కనుక్కొని దానికి మెడిసిన్ ఎలా తీసుకుంటారో బిజినెస్లో కూడా అంతే. సో అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్ అనాలిసిస్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అది మీరు 10,000 పెట్టుబడి పెడుతున్నానని చెప్పి అనాలిసిస్ కూడా ఇంత ఫీజు పెట్టాలా అనేది కూడా చాలామంది ఆలోచిస్తారు. కానీ ఇక్కడ మీరు 10,000 మాత్రమే పెట్టట్లేదు, మీ కంప్లీట్ ఎఫర్ట్స్ అండ్ టైం కూడా కేటాయిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా అనాలిసిస్ అవసరం. కాబట్టి ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.